కోరుతున్నా, ఒకప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాం. 3 పూట్ల 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు, పింఛన్ 2000 రూపాయలు, 450 రూపాయలు. మనం పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేస్తే 1500 రూపాయలు డబ్బులు చేతుల్లో ఉండేది. ఇంట్లో వాళ్ళు గౌరవించే వాళ్ళ డబ్బుల కోసం, మందుల కోసం ఉపయోగపడింది. పేదవాళ్ళని ఆదుకుంటా మళ్ళా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత అన్నా క్యాంటీన్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను. డబ్బులున్నాయి, నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదవాడి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత, ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం, బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ. మా ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందమ్మా మీకు? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, ఆత్మగౌరవం కదా, జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఇంకొక పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పనిస్తాం. దీనివల్ల 2 లాభాలు, మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు. రెండోది, జనాభా కూడా సమాజానికి ఆస్తి, కుటుంబానికి కూడా ఆస్తి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలు తగ్గితే పెద్దవాళ్ళు కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చి మీ కుటుంబాన్ని ఒక ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ అపీల్ చేస్తున్నా, మీరు అధైర్యపడొద్దండి. నా హామీ నా ఆడబిడ్డల కోసం. ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేసే విధంగా మీకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చి ఏ ఆటో డ్రైవర్ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు యువగళం ఇటీవలే పూర్తయింది. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఏమైంది? అయిందా జాబ్ క్యాలెండరు?